కేంద్రం మరోసారి ఏపీకి శుభవార్త చెప్పింది. రేణిగుంట కాట్పాడి డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఓకే చెప్పింది. 1332 కోట్లతో 104 కిలోమీటర్ల మేర చేపట్టే కొత్త లైన్ నిర్మాణంతో పర్యాటక, విద్య, వైద్య రంగాలకు చాలా ఉపయోగంగా ఉంటుంది అంటున్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీకి కేంద్ర కేబినెట్ గుడ్ న్యూస్ చెప్పింది. రేణిగుంట కాట్పాడి డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి 1332 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. డబ్లింగ్ పనులతో రాయలసీమ ప్రాంతానికి మొత్తం చాలా లబ్ధి చేకూరుతుందన్నారు. దూరం తక్కువ అయినప్పటికీ ఈ లైన్ చాలా కీలకమన్నారు అశ్విని వైష్ణవ్. ఏపీలోని చిత్తూరు, తిరుపతి జిల్లాలు, తమిళనాడులోని వెల్లూరుకు ఈ ప్రాజెక్టు కీలకమన్నారు. పర్యాటక రంగంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి ఇది దోహదం చేస్తుందన్నారు. తిరుపతి, పాకాల, కాట్పాడి డబ్లింగ్ పనులతో 104 किलोमीटर मेरा కొత్త లైన్ నిర్మాణం చేపడతామన్నారు. काटपाड़ी से रेणीगुंटा यानी तिरुपति ये लाइन को अगर डबल कर दें तो एकदम लिटरली जैसे बाईपास सर्जरी के बाद में बॉडी ठीक से काम, एक हार्ट सर्जरी, एक नई आर्टरी बन जाती है, वैसा ही ये प्रोजेक्ट बहुत इम्पोर्टेंट प्रोजेक्ट है। और इसकी खासियत ये है कि छोटा प्रोजेक्ट होते हुए भी ये रेलवे के नेटवर्क में बड़ी एफिशिएंसी लाता है। ये प्रोजेक्ट आज माननीय प्रधानमंत्री जी ने अप्रूव किया। तिरुपति से काटपाड़ी की डबलिंग 1332 करोड़ रुपीस का प्रोजेक्ट है ये। आप इस एरिया में देखेंगे बहुत सारा एग्रीकल्चर प्रोडक्ट है, कई सारे सीमेंट प्लांट्स हैं, कई सारे पावर जनरेशन से रिलेटेड एक्टिविटीज हैं यहाँ पर। और मोस्ट इम्पोर्टेंट तिरुपति बालाजी और कालाहस्ती भगवान शिव का मंदिर और चंद्रगिरी फोर्ट, ये तीन बहुत बड़े ऐसे हमारे देश के 3 महत्वपूर्ण स्थल है। ఆంధ్ర, తమిళనాడుకి ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగమన్నారు అశ్విని వైష్ణవ్. తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి కోట, తిరుపతి, పాకాల, కాట్పాడి డబ్లింగ్ ప్రాంతాల్లోనే ఉన్నాయి. తిరుపతి, వెల్లూరు మార్గం విద్యా, వైద్య రంగాలకు చాలా కీలకం. తిరుపతి, పాకాల, కాట్పాడి డబ్లింగ్ పనులతో 400 గ్రామాల్లోని 14 లక్షల మందికి లాభం చేకూరుతుంది. 35 లక్షల పని దినాలు కల్పించేందుకు అవకాశం ఉంటుంది. ఏడాదికి 4 మిలియన్ టన్నుల సరుకు రవాణాకు అవకాశం ఉంటుందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.